ఆర్టిస్ట్ సంఘాలు ఎవరినో చేశారు వాళ్ళే. ధర్నా చౌక్ తీసేసింది ఎవరు? వాళ్ళే. డిఏలు ఫిట్మెంట్లు ఉద్యోగస్తులు ఇవ్వని వాళ్ళు ఎవరు? వాళ్ళే. వీళ్ళు ఇంకా కొద్దిగా ఇస్తున్నారు. నేను కూర్చున్నాను, కొద్దిగా ఇస్తున్నాను. ఇది ఆర్టీసీ బయట తెచ్చుకోవడం కోసం ఇవన్నీ ఒక ఆఖరికి వీళ్ళు మన ఫిరాయింపు, ఆ ఫిరాయింపుకి మూల కారణం ఎవరు చెప్పండి? అందరు మింగి పారేసింది మీరు కాదు. మా సిపిఐ వాళ్ళు కూడా మింగేశారు. సిపిఐ ఎమ్మెల్యేని మింగేసారు, టీడీపీని మింగేశారు, కాంగ్రెస్ని మింగేశారు. ఇప్పుడు ఏదో సాగుతుందే ఎన్నో తిన్న ఏమంటారు 100 ఎరుకలు తిన్న పిల్లి దానికి అనేది మన తీర్థయాత్ర 100 ఎరుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకి వెళ్ళినట్టు ఉంటారు పని. వెళ్ళి కోర్టు కాకపోతే టెక్నికల్ రీజన్ చెప్తారు మీరు. మాకు 1/3 మాకు వచ్చారు, 1/3 వచ్చారు కాబట్టి చట్టం మేము చట్ట పరిధిలో ఉన్నాం. ఏం చట్ట పరిధి? మరి మా ఒక్క సబ్మిట్ తీసుకెళ్తే 100% మీకు వచ్చినట్టే. దొంగ బోధన చేస్తే తాత చెంపు తలవైపు ఉంటుందంట. ఇప్పుడైతే మేమేమి ఫిరాయింపుల్ని ఎంకరేజ్ చేయట్లేదు, కానీ వీళ్ళకి హక్కు లేదని అడుగుతున్నాం. అది మీకు ఏది హక్కు లేదు. ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఏ మాట చెప్పడానికి కూడా హక్కు లేదు. ప్రతిపక్షంగా మీరు మీకు ఎందుకంటే మీ పాత్ర అది కాబట్టి మాట్లాడండి. కానీ మేముగా చెప్పేది ఏంటంటే ఇవన్నిటికీ మూలం మీరు. అంతకుముందు కాంగ్రెస్ కూడా ఉంది. ఈ ఫిరాయింపులు అంతకుముందు టీడీపీ అంతా. అందుకనే ఫిరాయింపుల చట్టాన్ని పూర్తిగా మార్చాలి, ప్రక్షాళన చేయాలి. ఫిరాయింపుల చట్టం ఏ కారణంతో ఫిరాయించినా అది ఒక్కడైనా 100లో 75 మంది ఫిరాయించిన వాళ్ళు వెంటనే సభ్యత్వం రద్దు చేయాలి. ఇది లేకపోతే ఇటువంటి వాళ్ళు బీఆర్ఎస్ లాంటి వాళ్ళు ఉపయోగించుకుంటాం. వారు ఉన్నప్పుడేమో అది మంచి, వారు లేకపోతే ఇది పాపం. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇక ఆఖరి అంశం ఏంటంటే అనేక హామీలు ఉన్నాయి, ప్రభుత్వం చేసిన హామీలు. ఈ హామీలని ఎలా నెరవేర్చాలి? కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేరు అనేది అర్థమవుతుంది. చేయలేని వాటిని ఏ పద్ధతిలో చేయాలి, చేసే వాటిని సక్రమంగా ఎలా అమలు చేయాలి